తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ ఎపిసోడ్ కీలక దశకు చేరుకుంది. ఈ వ్యవహారంపై మథనం మొదలుపెట్టింది హస్తపాటి. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత వారం రోజులుగా ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ జరిగిన పరిణామాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రధానంగా కొండా సురేఖ అంశంపైనే ఇరువురు చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు సురేఖపై క్రమశిక్షణ కమిటీ నివేదిక కూడా సిద్ధమైనట్టుగా సమాచారం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఈ నివేదికను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు అందించనున్నారు. సురేఖ వ్యవహారానికి సంబంధించి కీలక అంశాలను నివేదికలో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. దీంతో నివేదికలో ఏం పేర్కొన్నారు, సురేఖపై ఎలాంటి చర్యలు సూచించారు అన్నదానిపై కాంగ్రెస్లో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే వారం రోజుల తర్వాత మంత్రి కొండా సురేఖ అధికారిక సమీక్షలో పాల్గొన్నారు. తన నివాసం నుంచే జూమ్ ద్వారా కలెక్టర్లు డిఎఫ్ఓలతోటి సమావేశమయ్యారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక వన మహోత్సవం ఏర్పాట్లపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. వారం రోజులుగా అధికారులకు అందుబాటులో లేని కొండా సురేఖ ఇవాళ సమీక్ష నిర్వహించడం, మరోవైపు క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం కావడం, సీఎం రేవంత్తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ కావడం కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సురేఖపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, క్రమశిక్షణ కమిటీ నివేదికలో ఏముంది, సీఎం రేవంత్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఎంటైర్ ఎపిసోడ్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం అండ్ సీఎం ఇద్దరు కూడా భేటీ అయ్యారు. సీఎం నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా అమెరికా టూర్ రద్దు తర్వాత జరిగిన పరిణామాలు, కేంద్రం తీరు, దాంతోపాటుగా కొండా సురేఖ అంశం, చిన్నారెడ్డి అంశం, ఈ 4 విషయాలకు సంబంధించి ప్రధానంగా ఇరువురు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం ఉంది. 4 గంటలకు సీఎం ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం ఉంది. దానిలో ఎంఈఏ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఏం జరిగింది, ఎందుకు పర్మిషన్ డినై చేశారనే అంశాలను వివరించడంతో పాటుగా కొండా సురేఖ అంశాన్ని కూడా మెన్షన్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ అయితే రెడీ అయింది. చాలా కీలకమైన విషయాలను క్రమశిక్షణ కమిటీలో మెన్షన్ చేశారు. మల్లురవి ఈరోజు ఏఐసిసి క్రమశిక్షణ కమిటీతో పాటుగా ఇటు పిసిసి చీఫ్కు మీనాక్షి నటరాజన్కి, ఈ ముగ్గురికి కూడా ఈ రిపోర్ట్ని ఈరోజు సాయంత్రం పంపించబోతున్నారు. సీఎంకు కూడా దాంట్లో కొన్ని కీలకమైన అంశాలను పొందుపరిచారు. అసలు ఎందుకు కొండా సురేఖ కొండా సుష్మిత అలా మాట్లాడింది, కొండా సుష్మిత మాట్లాడిన తర్వాత కొండా సురేఖ షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఆ జారీ తర్వాత రిప్లై 1, రిప్లై 2 రెండు రిప్లైస్ కొండా సురేఖ నుంచి వచ్చాయి. దాంట్లో ఏది సాటిస్ఫాక్టరీగా ఉంది, అసలు కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారా లేదా, సుష్మిత ఏం మాట్లాడింది అనే విషయాల్ని వీడియోతో సహా జత చేసి పంపించారు. సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఈరోజు చాలా బిగ్ డే అనే చెప్పాలి. కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కూడా కలుస్తున్నారు. దాదాపు 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగారు. సీఎంఓ కూడా కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా సీఎంను కలుస్తున్నారు. సీఎంను కలిసి మొత్తం వ్యవహారాన్ని అంతా వివరించబోతున్నారు. కొండా సురేఖకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందే, పార్టీ లైన్ దాటిన వారిపైన చర్యలు తీసుకోవాలి అంటూ సీఎంకి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఒక తీర్మానం కాపీని కూడా సీఎంకు అందించబోతున్నారు. సో మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు భట్టితో మీటింగ్, భట్టి అండ్ సీఎం మీటింగ్ తర్వాత, దాని తర్వాత ఏమంటే ఎమ్మెల్యేలు కలుస్తారు. ఎమ్మెల్యేల మీటింగ్ అయిపోయిన తర్వాత సీఎం మీడియాను కూడా అడ్రస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సత్య, రైట్ ప్రభాకర్. సో మొత్తంగా చర్చించిన తర్వాత సాయంత్రం సీఎం ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అరౌండ్ 4 o'clockకి సీఎం మీడియాని అడ్రస్ చేసే అవకాశాలున్నాయి. ఆయన ఇంగ్లాండ్ టూర్, అలాగే క్యాన్సిల్ అయిన అమెరికన్ టూర్కి సంబంధించి, అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో జరుగుతున్న పార్టీలోని అంతర్గత ఇష్యూస్కి సంబంధించి సీఎం మీడియాలో అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తోంది.